తప్పకుండా మాకు నమ్మకం ఉన్నది పట్టభద్రుల ఎమ్మెల్సీగా పెద్దలు నరేందర్ రెడ్డి గారు గెలుస్తారని. సో ఈ క్రమంలోనే ఎన్నికల్లో మేమందరం కూడా పాల్గొనే క్రమంలోనే మరి ఏదైతే మా నాయకుల పైన కేసులు పెట్టడం, అదేవిధంగా మేమందరం కూడా కార్యోన్ముఖులై ఉన్నాం. తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారిని గెలుపు కోసం పనిచేస్తున్న క్రమంలోనే మరి 2 రోజుల క్రితం మా జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారి పైన, అదేవిధంగా 2 మండలాలకు సంబంధించిన అధ్యక్షులు ఆసిఫాబాద్ మండల అధ్యక్షులు శరణ్ గారి పైన, అదేవిధంగా రెబ్బెన్న మండల అధ్యక్షులు రమేష్ గారి పైన, మా జిల్లా కాంగ్రెస్ నాయకులు అనిల్ గౌడ్ పైన, అసద్ పైన అట్రాసిటీ కేసు పెట్టడం. ఇది ఒక ఎత్తు అయితే, నిన్న వారు డీసీసీ అధ్యక్షుల పైన, అదేవిధంగా కొంతమంది పైన ఏవైతే ఆరోపణలు చేసిరో సత్యదూరమైన చేసినటువంటి ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తూ మరి గతంలో నుంచి కూడా పనిచేస్తున్నటువంటి మా సీనియర్ నాయకులు వసంతరావు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడే అంశాలు మీకందరూ కూడా తెలియజెప్పడం కోసమే మరి ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. తప్పకుండా ఇవాళ ఈ జిల్లాలో ముఖ్యంగా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నాకంటే ముందుగా అంటే 2009 కంటే ముందుగా జరిగినటువంటి అనేక ఎన్నికల్లో మరి వారు సుదీర్ఘంగా పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ అంటే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి తీసుకురావడం. అంటే గతంలో నాకు తెలిసి కొట్టిన భీమరావు గారు, తర్వాత మరి ఇక్కడ బెల్లంపల్లి నుంచి పోటీ చేసినటువంటి నరసన గారు, దాని తర్వాత మళ్ళా నేనుగా గెలవడం జరిగింది. సో ఈ నియోజకవర్గంలో అదేవిధంగా వారు జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత అటు సిరిపూర్ కార్యనిర్వాహకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేసినటువంటి గౌరవ డీసీ పైన, అదేవిధంగా మరి కొంతమంది పైన ఇటువంటి కేసులు పెట్టాడని మేము తీవ్రంగా ఖండిస్తూ, ఎవరెంత అంటే నిజంగా కూడా ఎన్నికల్లో పనిచేసే క్రమంలో వాళ్ళందరూ కూడా ఉత్సాహాన్ని నింపే కార్యక్రమాలు చేస్తే వారి పార్టీకి సంబంధించిన నాయకులు అంటారు. కానీ నిరుత్సాహపరిచే కార్యక్రమం చేస్తూ ఆరోపణలు చేయడం అనేది మంచి పద్ధతి కాదు. తప్పకుండా చామనాథ్ గారు చేసినటువంటి ఆరోపణలు ఏవైనట్టు వాటిని తప్పకుండా తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. నాయకులను బీఆర్ఎస్ లో చేర్పించి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రాగానే వాళ్ళని వెనుకకు తెచ్చుకొని ఏమని చెప్పుకుంటున్నారు, నేను ఒక్కనే పార్టీని ఇక్కడ పోషించిన, కార్యకర్తలు లేకపోయినా నేను ఒక్కనే ఉన్నా, 30 ఏళ్ళుగా అంటారు. 30 ఏళ్ళు ఆయన బేసికల్గా రాజకీయ జీవితం స్టార్ట్ చేసింది టీడీపీ పార్టీతోని. ఇక్కడ పతివ్రతలాగా నేను కాంగ్రెస్ను నేనే పెట్టి పోషించిన అని అంటారు. అసలు ఇది కాంగ్రెస్ పుట్టినిల్లు లాంటిది. ఇది